హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు రోజ్ కేక్స్ లేదా గులాబ్ పూలు అని కూడా అంటారు, ఇవి తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని యాక్చువల్గా మైదా పిండితో చేస్తారండి, కానీ చాలా హెల్తీగా మనము వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితోటి తయారు చేసుకుందామండి ఈరోజు. సో దీనికోసం మనము ఒక 5 ఎగ్స్ని తీసుకొని ఒక బౌల్లో బ్రేక్ చేసుకోవాలండి. అంటే నేను అందాజుగా ఒక 1 kg పిండి తీసుకున్నాను, అంటే 4 గ్లాసులు అండి. గ్లాసుల వైజ్ చూసుకుంటే 4 గ్లాసులు. 4 గ్లాసుల పిండికి ఒక 5 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకుంటున్నానండి. గోధుమ పిండి 4 గ్లాసులు అండి. ఇప్పుడు 4 గ్లాసుల పిండికి ఒక 2 గ్లాసులు షుగర్, అంటే దగ్గర ఒక 1/2 kg షుగర్ పడుతుందండి కేజీకి. 1/2 kg షుగర్ని ఎగ్స్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. రెండు కూడా బాగా బీట్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది, ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. బాగా బీట్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలండి. ఈ బాగా నురుగు వచ్చేదాకా బీట్ చేయాలండి. ఎగ్ అనేది బాగా నురుగు వచ్చేదాకా బీట్ చేసుకుంటే మనకు స్మెల్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ 4 గ్లాసుల గోధుమ పిండిని మనం యాడ్ చేసుకుంటున్నామండి. 4 గ్లాసుల పిండి అంటే కేజీ పిండి అండి. కేజీ పిండిని దీనికి యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా, అంటే కేక్ మిక్స్ లాగా కలుపుకోవాలండి. మనం కేక్ని ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఒకే వైపు కలుపుతూ ఉండాలి, రౌండ్గా కలుపుతూ ఉండాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి, ఎగ్స్, షుగర్ ఆల్రెడీ కరిగిపోయిందండి. ఎగ్స్ మిక్స్చర్లో కరిగిపోయింది. సో ఇంకా ఏమన్నా వాటర్, ఇది బాగా చిక్కగా ఉంది. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే ఇంకొంచెం వాటర్ కూడా, ఇంకో గ్లాస్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తున్నానండి. అది ఎలా రావాలంటే మన దోశల బ్యాటర్ లాగా, సేమ్ ఇలా దోశల బ్యాటర్ లాగా వస్తే సరిపోతుందండి. అంటే మరీ జారుడుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఇలా ఉండాలండి. సో దానికోసమని నేను ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, కొద్దిగా ఇంకా కలిసినట్టు అనిపించలేదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో సేమ్ ఈ విధంగా ఉంటే మనకు బాగా వస్తాయండి, రోజ్ కేక్స్ అనేవి బాగా వస్తాయి. సో దీనికోసం మనము రోజ్ కేక్స్ అచ్చు అనేది దొరుకుతుందండి, గులాబ్ పూలు అచ్చు అంటారు. అది మన దగ్గర ఉండాలండి కంపల్సరీ. సో ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కదండి, అది అచ్చుని మన పిండిలో ముంచేసి అలా ఆయిల్లో పెట్టేసి కొంచెం సేపు ఉంచి ఇలా విదిలిస్తే వచ్చేస్తాయండి. కాకపోతే దీనికి ఒక టెక్నిక్ ఏంటంటే, మనము ఆ అచ్చుని వేడి ఆయిల్లో అలాగే కొంచెం సేపు ఉంచాలండి. అంటే ఆ అచ్చు కూడా బాగా వేడెక్కాలి, అప్పుడే మనకు తొందరగా ఊడొచ్చేస్తాయండి. ఇది ఒక టెక్నిక్ అండి. సో అలా ఊడి రావాలి అని అంటే, ఒకటి వేసాక కొంచెం సేపు ఒక 2 seconds మనం ఆయిల్లో అలాగే ఉంచి మళ్ళీ పిండిలో ముంచి మనం ఆయిల్లో వెంటనే వేసేస్తే మనకు అలా పువ్వుల్లాగా విడిపోయి చక్కగా విడిపోతుందండి. ఏం అంటుకోదండి ఈ టైప్లో చేస్తే. సో చూసారా, చక్కగా వేగుతున్నాయండి. సో ఇలా మనము 2 వైపులా కాల్చుకోవాలండి. ఒకవైపు వేగగానే మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా వేగిపోవాలండి. చూసారండి, ఫస్ట్ ఇవి 2 కూడా బాగా వేగిపోయాయి. ఇంకా వాటిని తీసేసుకోవచ్చండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. సో దాన్ని మనం తీసేసుకోవచ్చండి. తీసి మనము బౌల్లో తీసేసుకోవడమేనండి. సో ఈ విధంగా మనము మిగిలిన పిండితో కూడా మిగిలినవన్నీ కూడా వేసుకొని, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒకటి వేయగానే తొందరగానే వేగిపోతాయండి ఇవి. సో వేయగానే మళ్ళీ మనము ఆ అచ్చుని మాత్రము ఆయిల్లోనే పెట్టుకోవాలండి. సో అలా పెడితేనే ఆ అచ్చు అనేది బాగా వేడెక్కుతుంది. తర్వాత నెక్స్ట్ దానికి అది అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you very much.